దారిలో ఒక చిన్న యాక్సిడెంట్ అయితే జరిగింది. అదండి, దాన్ని గుద్దేశారు ఈ బులెరో ఆయన. సారీ మనమైతే ఒక యాక్సిడెంట్ అయితే చేసినాము. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ హర్ష, మీరు చూస్తున్నారు వైద్యం హర్షవర్ధన్ ఛానల్. సో ఈరోజు ఇందాకైతే మనం పార్ట్ 1 అయితే ఎండ్ చేసినాం. ఇది పార్ట్ 2 అనమాట. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి పార్ట్ 1 అయితే ఎండ్ చేసేసినాను. ఇది పార్ట్ 2. మీరు కనుక పార్ట్ 1 చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను. ఆర్ఎల్స్ మీరు మన ఛానల్ పేజ్ని విజిట్ చేసినా మీకు లింక్ వచ్చేస్తుంది. సో వెంటనే వెళ్ళేసి పార్ట్ 1 చూడండి. ఫన్ అయితే మిస్ అవ్వద్దండి. మీలో ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. అండ్ కొత్తగా చూసే వాళ్ళ కోసమని చెప్తున్నాను, ఈ వీడియో ఏంటంటే మనం కొచ్చి నుంచి మునార్కి వెళ్తున్నాము. సో అది మోటో వ్లాగ్ చేసుకుంటూ వెళ్తున్నాను. యాక్చువల్గా నా ఓజీ కంటెంట్ మోటో వ్లాగ్. సో ఇదంతా ఈ నేచర్ అంతా మోటో వ్లాగ్తో నేను ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. మరిన్ని విషయాలు పోతూ ఇంకా మాట్లాడుకుందాము. మీరు కనుక మునార్ సిరీస్ని మిస్ కాకూడదు అనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి వీడియోని ఫాలో అవ్వండి. సో దట్ మీకు మంచి వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. కొంచెం లేట్ అయినా పర్లేదు, ఎడిటింగ్కి చాలా టైం పట్టేలా ఉంది. వీడియోస్కి రికార్డ్ చేస్తుంటేనే నాకు అర్థమవుతుంది. కొంచెం లేట్ అయినా మంచి వీడియోసే మీకు అప్లోడ్ చేస్తాను నేను ఖచ్చితంగా. ఇంకా ఎటువంటి లేట్ లేకోకుండా డిలే లేకోకుండా మనమైతే మన వీడియోని స్టార్ట్ చేసేద్దాము. నాకు చిన్నప్పటి నుంచి మంచిగా ఆశ అయితే ఉండిండే, లైక్ ఇలాంటి రోడ్స్, అటుపక్క నేచర్ ఇటుపక్క నేచర్ మధ్యలో రోడ్లో రైడ్ చేయాలని చెప్పేసి. సో నేను చిన్నప్పటి నుంచి ఆశపడిన దాంట్లోనే ఉన్నాను. ఇప్పుడు అసలు అర్థం కావట్లేదు, మీకు చూస్తుంటే ఎలా అనిపిస్తుందో కానీ నాకు మాత్రం తోపున్న ఈ విజువల్స్ అన్ని చూడండి. ఇంతసేపు ఒక ఫారెస్ట్ టైప్ వచ్చింది, మళ్ళీ మంచిగా ఒక ఊరు వచ్చింది. ఊరు కూడా ఘాట్ సెక్షన్లోనే ఉంది. ఈ రోడ్స్లో తోలుతుంటే హెవెన్ అనే చెప్పచ్చు. స్వర్గమే ఇదంతా. మన వాళ్ళు ఎక్కడికెక్కడికో తీసుకెళ్తున్నారు. ఈ గూగుల్ మ్యాప్స్ని నమ్ముకుంటే మాత్రం చాలా పెద్ద బుక్ అవుతాము. ఇప్పుడు మేము గూగుల్ మ్యాప్స్ నమ్ముకునే పోతున్నాము. ఎట్లుంటుంది చూడాలి. తీసుకెళ్ళినారులేండి. ఎంత మంచి లొకేషన్ అసలు. ఈ గూగుల్ మ్యాప్స్ కొన్నిసార్లు ఎంత బాగా నచ్చుతుంది అంటే చూడండి, ఇట్లాంటి లొకేషన్స్కి తీసుకొస్తుంది. అండ్ కొన్నిసార్లు దీనంత ఇరిటేట్ ఏది చేయదు. ఎందుకంటే అక్కడ ఏముండదు, రోడ్డే ఉండదు, అట్లా వెళ్ళిపో ఉంటుంది. స్ట్రైట్ గోడ ఉంటుంది, గోడ మీదకి వెళ్ళిపో ఉంటుంది. ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. కానీ అందులో ఇట్లా కొన్ని పాజిటివ్స్ కూడా జరుగుతాయి. చూడండి అసలు ఈ నేచర్లో వెళ్తుంటే ఎంత హ్యాపీగా ఉంది. సూపర్ అసలు ఈ విజువల్స్ అన్నీ. అండ్ మేమైతే ఇందాక తింటూనే ఆల్మోస్ట్ టోటల్గా ఈ ట్రిప్ ప్లాన్ అయితే వేసేసినాము. రేపు ఈవినింగ్ కల్లా మనం కొచ్చికి రిటర్న్ అయిపోతాము. అండ్ రేపు నైట్ కొచ్చిలోనే స్టే. అండ్ ఆ తర్వాత అలిపి 1 అంటే హాఫ్ డేలోనే చూసుకోవచ్చు. అలిపి అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్ వార్కలా వెళ్ళిపోవడమే. అండ్ కొంతమంది తిరువనంతపురం కూడా వెళ్తున్నారు. తిరువనంతపురం అని ఎందుకు అంటున్నానంటే కొంతమంది టెంపుల్ని విజిట్ చేయాలంట తిరువనంతపురంలో. మా 6 మెంబర్స్లో 2 వెళ్తున్నారు తిరువనంతపురంకి. అండ్ నేను ఆల్రెడీ వెళ్ళాను, అది బ్లాగ్ కూడా పెట్టినాను. సో మీరు ఎవరైనా చూడకపోతే ఐ కార్డ్స్లో ఇస్తాను, ఐ కార్డ్స్లో ఉంటుంది చూడండి. అండ్ తిరువనంతపురం ఆల్రెడీ మొత్తం ఎక్స్ప్లోర్ చేసిందే కాబట్టి నేనైతే వెళ్ళట్లేదు. నేను వార్కలా ఒకటే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను బాగా. అండ్ అలాగే జటాయు ఉంది అంటే నుంచి ఆల్మోస్ట్ ఒక 20-25 కిలోమీటర్స్ అంతే అనుకుంటాను. జటాయుకి కూడా వెళ్ళి అది కూడా ఎక్స్ప్లోర్ చేయాలి. సో లేట్ అవుతుందని చెప్పేసి తిరువనంతపురం కన్యాకుమారి కూడా ఉంది, బట్ కన్యాకుమారి క్యాన్సిల్. సో వాళ్ళు తిరువనంతపురం వెళ్తారు, మనం జటాయుని ఎక్స్ప్లోర్ చేస్తాం అంతే. అండ్ 2 డేస్ తర్వాత అంటే రేపు ఎల్లుండి కాక ఆ నెక్స్ట్ మార్నింగ్ మేము మళ్ళీ రిటర్న్ అవుతున్నాం. వార్కలా నుంచి కొచ్చి నుంచి బెంగళూరు నుంచి మన హోమ్ టౌన్ గుత్తి కర్నూలు అట్లా. అండ్ ఇది మా ప్లాన్ ఇప్పటికైతే. ఇంకా ఏమైనా చేంజెస్ వస్తే ఏం చేయలేం, చేంజ్ చేసుకోవాల్సిందే. ఆహా, అసలు ఇది కదా కావాల్సిన విజువల్స్, తిరగాల్సిన ప్లేసెస్, చేయాల్సిన అడ్వెంచర్స్. ఎంత హ్యాపీగా ఉందంటే మనసుకి ఈ రోడ్స్లలో వెళ్తుంటే. సూపర్ అసలు ఈ విజువల్స్కి మొత్తం అంతా ఏమంటారు, తెలుగులో మైమర్చిపోయామంటారు కదా, అలా ఉంది మొత్తం ఎక్స్పీరియన్స్. అండ్ నా యొక్క ఫీలింగ్ ఇప్పుడు ప్రజెంట్గా ఇదంతా చూడండి, ప్యూర్ అడవిలో వెళ్ళిపోతున్నట్టుంది. ఇదంతా వర్షం అన్నట్టుంది బాగా. చల్లగా కొడుతుంటే గాలి
అది ఇలాంటి నేచర్లో బైక్ పైన వేరే లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్. ఇదంతా ఇంట్లో కూర్చొని టీవీలు చూస్తే రాదు, ఫోన్ చూస్తే రాదు. బయటికి వచ్చి ట్రావెల్ చేసి ఎక్స్ప్లోర్ చేస్తేనే వచ్చేది ఇదంతా. మళ్ళీ పోతున్నాం కదా ట్రైన్ లాగా, ముగ్గురు 3 బండ్లు. మెల్లమెల్లంగా డీప్ ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతున్నట్టు ఇది. మళ్ళీ ఏదో ఒక ఊరు వస్తుంది, అదైతే పక్క. ఇక్కడ ఉన్నంతసేపు విజువల్స్ ఇవన్నీ. టర్నింగ్స్ దగ్గర ఖచ్చితంగా బాగా చూసుకొని తిప్పాలి, లేకపోతే కష్టం. లైన్ టర్నింగ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. లైన్ టర్నింగ్స్ అంటే అవతల ఏ వెహికల్ వస్తుందో, ఎంత పెద్ద వెహికల్ వస్తుందో, రైట్ రూట్లో వస్తుందో రాంగ్ రూట్లో వస్తుందో తెలీదు. అట్లాంటి టర్నింగ్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. దారిలో ఒక చిన్న యాక్సిడెంట్ అయితే జరిగింది. అదండి, దాన్ని గుద్దేశారు ఈ బులెరో ఆయన. దానికి బస్ డ్రైవర్ ఆపి గొడవ అయితే పడినారు కొంచెంసేపు. సో ఇక్కడైతే మమ్మల్ని కొంచెంసేపు ఆపేసినారు, ఎందుకంటే ఇక్కడ పెద్ద ముద్దు కనిపిస్తుంది చూడండి. ఈ చెట్టును అయితే వాళ్ళు కింద కట్ చేస్తున్నారు. ఇది అంటే మేము వెళ్ళినప్పుడు పడితే మళ్ళీ మాకే డేంజర్ కాబట్టి ఆపేసినారు. అటు నుంచి వెహికల్స్ని, ఇటు నుంచి వెహికల్స్ని. వన్స్ ఆ చెట్టు పడిన వెంటనే అక్కడ మనుషులు ఉన్నారు, వాళ్ళు దాన్ని సైడ్కి అయితే గుంజేస్తారు. సో దట్ మనకు ప్లేస్ ఉంటుంది, వెళ్ళిపోవచ్చు. ఉంటుందిరా, ఒక 80 years అని ఉండదా? అది చూడు, ఆడికే ఎంత పెద్ద ముద్దు ఉంది చూడది. ఎంత పెద్ద చెట్టు అయిండాలో. ఏమన్నా రోడ్డుకి అడ్డమని కొట్టేస్తున్నారో ఏమో. ఈ ఎక్స్కవేషన్కి అడ్డం అనుకుంటాను, కాలువలు తీస్తున్నారు కదా, దాని రూట్స్ అడ్డం పడవచ్చు. ఎందుకంటే అది ఎప్పుడుదో కదా చెట్టు. మొత్తం దీన్ని కొమ్మలన్నీ కొట్టేసి ఈ జస్ట్ మొద్దు ఉండిండే, ఇప్పుడు ఈ మొద్దును కూడా గుంజేస్తున్నారు. ఇందాకటి నుంచి చూసుకోలేదు, ఆ చెట్టు మొద్దులన్నీ మన పక్కన ఉన్న లారీలోనే ఉన్నాయి. ఇప్పుడు కేవలం మనం ప్రేక్షకులం మాత్రమే, మనం ఏం చేయడానికి ఏముండదు. ఓయ్ సో ఈ చెట్టు తాడునైతే ముందర ట్రక్ కట్టి లాగుదాం అనుకుంటున్నారు. అప్పుడైనా పడుతుందేమో అని. చాలా పెద్ద ముద్దు ఇదైతే, చిన్నదైతే కాదు. సో ఫైనల్గా వాళ్ళైతే పుల్ చేస్తున్నారు. అదిగోండి కదులుతుంది, పడుతుంది, ఆల్మోస్ట్ పడే. ఎక్కరా. సో ఫైనల్గా మొద్దు అయితే పడిపోయింది. మనం ముందు దాటేద్దాం దీన్ని. చూడండి ఎంత పెద్ద మొద్దు. లొకేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అదిగోండి అక్కడ చూడండి, అసలు ఆ కొండలు ఎంత బాగున్నాయో. ఆహా, వన్స్ ఇన్ లైఫ్ టైం వ్యూస్ ఇవన్నీ. ఒక్కసారి చూస్తే చాలు, ఇంకా లైఫ్ టైం అంతా గుర్తుండిపోతాయి. సూపర్ అంటే సూపర్ వ్యూస్ ఇవి. మీరు కనుక మీ ఫ్రెండ్స్తో కూడా ఇలాంటి ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటున్నారా అయితే ఆ ఫ్రెండ్స్ నేమ్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇదేంది, ఇది ట్రైన్ రివర్స్ డైరెక్షన్లో పోతుంది. వద్దులేండి, స్టంట్ వద్దు మనకి ఇప్పుడు.
క్రేన్ని ఇలా కూడా తోలొచ్చు అని నాకు ఇప్పుడే తెలిసింది. మంచి లొకేషన్కి వచ్చినప్పుడే ఛార్జింగ్ 18, 10 అట్లా అవుతుంది. ఇప్పుడు కూడా నా ఛార్జింగ్ 18 ఉంది. ఎంత వీలైతే అంతా కవర్ చేసేస్తాను. అంతా కవర్ చేయడానికే ట్రై చేస్తాను, నాకు వేరే పని ఏం లేదు. ఏమన్నా కర్మ ఇది. విజువల్స్ అన్నీ ఏది తగ్గేటట్లేదు, అంత తోపే. ఇది మొత్తం ఇట్లే ఉంది, అంతా అండర్ కన్స్ట్రక్షన్ రోడ్ ఉన్నట్టే ఉంది ఇదంతా. ఆహా ఆహా మీకు ఈ విజువల్స్ నచ్చాలని నేను ఇదంతా ప్రయత్నం చేస్తుంది. నచ్చుతాయనే ఆశిస్తున్నా. కింద మనకు ఏమన్నానా కిందికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మిగతాదంతా. చూడండి, కొండ దిగి కిందికి వచ్చేసరికి ఈ ఊర్లో నుంచి విజువల్స్ ముందర కొండ అయితే ఎంత బాగా కనిపిస్తుందని. మీ కెమెరాలో కూడా మంచిగానే కనిపించాలని కోరుకుంటున్నాను. అండ్ అక్కడ ఒక వాటర్ ఫాల్స్ ఉన్నాయి, మీకు చూపిస్తా కనిపిస్తే. నాకు ఆ బిల్డింగ్స్ అన్నీ అడ్డం వస్తున్నాయి చూపిద్దామన్నా కూడా. వావ్, దిస్ ఈజ్ వాట్ వీ వాంట్. అది కూడా బాగా కనిపించలేదు. అదిగోండి, సో గైస్ మంచిగా ఛార్జింగ్ ఒక 10 ఉండిండే, ఇప్పుడు 26 వరకు వచ్చింది. అంత బాగా ఛార్జింగ్ పెట్టేసుకున్నాను. అసలు ఈ బ్రిడ్జ్ మీకు చూపిద్దామని నేను మళ్ళీ ఛార్జింగ్లో ఉన్న కెమెరాని తీసి మరీ చూపిస్తున్నాను. అసలు తోపు ఉంది ఈ బ్రిడ్జ్ అయితే. అండ్ ఇక్కడ చూడండి, మంచిగా ఒక రివర్ అంటారో ఏమంటారో ఏందో అసలు ఇది, కానీ సీనరీ స్పాట్ ఇదంతా సూపర్ ఉంది. ఏమన్నా విజువల్సా. నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళకి మాత్రం పెద్ద ట్రీట్ ఇది, నేచర్ తరపు నుంచి. ఐ కెన్ గ్యారంటీ ఇట్. వెల్, యు ఆర్ ఎంటరింగ్ అడిమలై. ఓకే, ఇడుక్కి మునార్ 60 కిలోమీటర్స్. అంటే మనం ఆ సగం దూరం వచ్చేసినాం అన్నమాట అయితే. ఓకే. ఆహా ఇది కదా మనకు కావాల్సిన విజువల్స్ ఇవన్నీ. దీనికోసం కదా మనం ఇంత దూరం వచ్చింది. ఇవన్నీ ఫారెస్ట్ ఆఫీసర్స్ యొక్క వెహికల్స్. ఏమన్నా విజువల్సా, ఏమన్నా. ఫోన్లో వీడియో చూస్తున్నావే, నీకన్నా తెలియాలి ఇట్లాంటి ప్లేసెస్ ఉంటాయి, మనం కూడా వెళ్ళాలి అని. వచ్చేసాయి. ఎప్పుడు ఏంది ఆ టెన్షన్స్లలో బతకడం కంటే ఒక 10 రోజులు లీవ్ పెట్టుకో, లేకపోతే కాలేజ్ అయితే ఒక 10 రోజులు దుమ్మా కొట్టేసాయి. మంచిగా ఇట్లా నేచర్లో ట్రావెల్ చేయి, నేచర్ని ఎక్స్ప్లోర్ చేయి, నువ్వెవరో నీకు తెలుస్తుంది. మీకు ఇలాంటి లొకేషన్స్ ఎక్కడా దొరకవు. మీరు ఖచ్చితంగా బైక్ వేసుకొని మీ అంతగా మీరు ఇక్కడికి వచ్చి ఎక్స్ప్లోర్ చేయాల్సిందే. అసలు ఇవి కదా విజువల్స్ యాక్చువల్గా మీరు ఎక్స్ప్లోర్ చేయాల్సినవి. రండి అబ్బా, ఖచ్చితంగా రండి, మునార్కి రండి. మంచిగా ఒక బైక్ తీసుకోండి రెంట్కి, కొచ్చిలో కానీ ఇక్కడెక్కడన్నా సరే మంచిగా రెంట్ తీసుకుని ఇదంతా ఎక్స్ప్లోర్ చేయండి. అసలు ఈ హెయిర్ పిన్ బెండ్లో మన బండి ఎక్కుతుందో లేదో కూడా తెలీదు. ఎక్కుతుందనే ఆశిద్దాము. ఫుల్ థ్రాటిల్ ఇచ్చిన 20-30 పోతుంది. అర్థం చేసుకోండి ఎలాంటి కొండలో ఇట్లాంటివన్నీ. నేను ఈ డియో స్కూటీని చాలా తక్కువ అంచనా వేసినాను, పెద్దగా పవర్ ఉండదేమో ఏమో అని. బట్ ఈ స్కూటీ మాత్రం వేరే, అసలు తోపు. అసలు చెప్పాలంటే ఈ స్కూటీ సెగ్మెంట్లో పవర్ మాత్రం చాలా ఎక్కువ ఉంది.
ఇప్పుడే మ్యాప్స్లో చూసినాను, ఇంకొక 3 to 4 కిలోమీటర్స్లో ఒక వాటర్ ఫాల్ అయితే ఉందంట, ఇప్పుడే చెప్పినారు. సో మనమైతే త్వరగా ఆ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళిపోదాము. ఇంకా మీకు చెప్పాలి, ఈ మునార్కి వెళ్ళే దారిలో 1 కాదు 2 కాదు, ఆల్మోస్ట్ 18 to 19 వాటర్ ఫాల్స్ ఉన్నాయంట. అసలు సూపర్ కదా ఇట్లాంటి రోడ్స్లో వాటర్ ఫాల్స్ రోడ్డు మీద తోపు. అసలు 3-4 ఏంది, ఇక్కడే ఒకటి ఉంది వాటర్ ఫాల్. ఇక్కడ ఇది టర్నింగ్ కాబట్టి ఇక్కడ ఆపకూడదు, కొంచెం ముందుకు వెళ్ళేసి ఇక్కడ ఆపేసి మీకు ఆ విజువల్స్ చూపించేస్తాను. ఆహా, వావ్, వాటర్ ఫాల్స్ ఎంత బాగున్నాయి. ఈసారి మేము అటు సైడ్ వెళ్ళము, ఎందుకంటే ఊటీలో వెళ్ళి జారి పడ్డాము, అది అందరికీ తెలిసిన విషయమే. సో అటు సైడ్కి అయితే వెళ్ళము, జారి పన్నోళ్ళము నేను వీడే. అందుకే ఇప్పుడు అటు సైడ్కి అయితే వద్దు, మనము ఈడే ఉందాం ఎంతున్నా. పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. ఎస్, గుర్తుకొస్తున్నాయి. పెద్దగా ఫ్లో అయితే లేదు, చిన్నగానే ఉంది, అయినా సూపర్ ఉంది ఇది. మనకు వర్షం కూడా పడుతుంది, పడదేమో అనుకుంటే. చిన్న చిన్న వాటర్ ఫాల్స్, ఇది బాగుంది. ఓకే ఓకే ఓకే. మేము ఈ ట్రిప్ వేసుకున్నది ఆల్మోస్ట్ 20 మెంబర్స్, వచ్చింది మాత్రం 6 మెంబర్స్ అంతే. ఉంటారు కొంతమంది ఫ్రెండ్స్ ఈ ట్రిప్ని మధ్యలోనే వదిలిపెట్టి ఎట్లా ఆపేయాలి ఈ ట్రిప్ని అన్నట్టు. ఇంకా మనం ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అయితే కవర్ చేసేసినాము, ఇంకా హాఫ్ కంటే ఎక్కువే కవర్ చేసినాము. మనం ఇట్లా ఎక్కడ మధ్యలో ఆడుకోకుండా డైరెక్ట్ వెళ్ళిపోతే ఆల్మోస్ట్ ఒక 1 hour 15 minutes 1 hour 1.5 hourలో వెళ్ళిపోవచ్చు. కానీ ఇట్లాంటి విజువల్స్ని అయితే వదులుకోలేం కదా. విజువల్స్ ఇట్లాంటి మంచి మంచి వస్తే ఖచ్చితంగా ఆపుతాము. ఇక్కడ స్పీడ్ కాదు, కాన్సన్ట్రేషన్ ఇంపార్టెంట్. స్లోగా పోయినా మంచిగా అన్నీ చూసుకుంటూ వెళ్దాము. ఫారెస్ట్లో సైక్లింగ్ గ్రేట్ బ్రో నువ్వు. మనకు ఇదంతా ఎలిఫెంట్ క్రాసింగ్ జోన్, ఎలిఫెంట్ ప్రోన్ ఏరియా అంట. మనం మన లేన్లో పోయేంత వరకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, అటుపక్క లేన్కి వెళ్తేనే మనకు మ్యాక్సిమం ప్రాబ్లం అనేది. ఇదిగో ఏంటి ఇలాంటి బ్లైండ్ స్పాట్స్ దగ్గర ఇట్లా లారీలు వస్తుంటాయి, చూసుకొని ఖచ్చితంగా హారన్ కొట్టే వెళ్ళండి. ఈ రోడ్స్లో 30 లిమిట్ అంట స్పీడ్, 30 కూడా పోవట్లేదు. ఇది 30 పోవాలంటేనే చూడండి ఎట్లా ముక్కుతుందో. అదిగాక ఈ కర్వ్స్లో 30 అంతకు మించి ఎక్కువ తోలలేము, ఎందుకంటే ప్రతి 50 మీటర్స్కి 40 మీటర్స్కి ఒక టర్న్ ఉంటుంది. అవి కూడా బ్లైండ్ స్పాట్స్, అక్కడ ఎంత తక్కువ స్లో పోతే అంత మంచిది మనకు. మునార్ జస్ట్ 52 కిలోమీటర్సే, ఎంతసేపు లేదండి, ఆడుకుంటూ పాడుకుంటూ వెళ్ళిపోవచ్చు. కోతులు లేనిది ఫారెస్ట్ అనేది ఇన్కంప్లీట్. ఎప్పుడైనా ఏ ఫారెస్ట్ అయినా తీసుకోండి, ఖచ్చితంగా కోతులు ఉంటాయి. అవి రోడ్డు మీదే ఉంటాయి, వచ్చి పోయే వాళ్ళని ఏదో ఒకటి అడుగుతూ ఉంటాయి. అసలు ఎంత బాగుందంటే ఈ రోడ్స్, ఈ వ్యూస్. ఒక ఎలిఫెంట్ అలా రోడ్డు మీద నుంచి క్రాస్ చేసుకుంటూ పోతే ఎంత మంచి వీడియో దొరికినట్టు మనకు. అంతకంటే ముందు మనం ఈ రోడ్డుని సరిగ్గా క్రాస్ చేద్దాం. మనం సేఫ్గా ఉంటేనే కదా ఈ వీడియోస్ విజువల్స్ అన్నీ వచ్చేది.
ముందు మన సేఫ్టీ ముఖ్యం. చీకట్లో వెళ్తున్నట్టుంది కొన్ని ప్లేసెస్ దగ్గర. మంచిగా హారర్ ఒక మ్యూజిక్ కొట్టుకుంటున్నట్టు పోతూ ఉన్నాను. అంతే కదండి, చేసే వర్క్ని ఎంజాయ్ చేస్తే అది ఖచ్చితంగా కంప్లీట్ అవుతుంది. అది కాక పాజిటివ్ రిజల్ట్స్తోనే ఉంటుంది. మనం చేసే వర్క్ని మనమే కదా ఎంజాయ్ చేయాల్సింది. ఇష్టం లేని పని చేసేదానికంటే. ఏదో నేను పెద్ద సూక్తులు చెప్తున్నాను, నాకంత సీన్ లేదు. మెయిన్గా మీరు కనుక ఈ మునార్ ట్రిప్కి కొచ్చి నుంచి బైక్స్లో వచ్చేటట్టయితే మీతో పాటు ఖచ్చితంగా ఒక మంచి మ్యాప్ చూపించేవాడిని పెట్టుకోండి. నాలాంటివన్నీ పెట్టుకోవద్దండి, లెఫ్ట్కు రైట్కు తేడా తెలియనోని. ఎందుకంటే మునార్కి వచ్చేటప్పుడు ఎన్నో టర్నింగ్స్ ఉంటాయి. ఒక్క చిన్న టర్నింగ్ మిస్ అయినా మనం వేరే ప్లేసెస్కి వెళ్ళిపోతాము. అందుకు లెఫ్ట్ రైట్ ఇవన్నీ బాగా తెలిసిన వాళ్ళని పెట్టుకోండి. నాకు ఇప్పటికీ కన్ఫ్యూజన్, లెఫ్ట్ ఎట్లా రైట్ ఎట్లా అనేది. ఇప్పుడు మన కళ్ళు, మన ధ్యాస అంతా రోడ్డు మీద ఉన్న, నోరు మాత్రం బ్లాగింగ్ మీదే ఉంటుంది. చెప్తూ ఉండాలి కదా మాటలు అదంతా. ఫైనలీ ఏదో ఊరు వచ్చింది. వాటర్ ఫాల్స్ ఇవి. వావ్, ఇంతమంది ఉన్నారంటే ఇది పెద్ద వాటర్ ఫాల్సే ఉంటుంది. సారీ బ్రో. నైస్. ఏం చూడలే నేను. జర్రా మళ్ళీ నీకు తెలియను. మనమైతే ఒక యాక్సిడెంట్ అయితే చేసినాము. అరే నేను ఈడే పెడతలేరా, మళ్ళీ ఆడేం పెట్టినా కానీ. పాపం అన్నకైతే తగిలిచ్చినాము, ఏమని లేదు. అరే వాళ్ళు కార్ తీస్తున్నారంట. సరే అసలు సూపర్ ఉన్నాయి కదా ఈ వాటర్ ఫాల్స్ అనేది. ఇది కొంచెం దూరం నుంచి మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది ఏందనేది. చూడండి కనిపిస్తుందా ఇది? తోపు ఉంది ఇది అయితే. అండ్ ఆ బ్యాక్ వాటర్ అన్నీ ఇదిగోండి ఇలా వెళ్ళిపోతున్నాయి. ఇంకా ఇక్కడ ఇది చూడ్డానికి ఎంతమంది ఆపుకొని ఉన్నారు. ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాము, కానీ వర్షం చూడండి ఎట్లా పడుతుందో. కొంచెం వర్షం తగ్గేంత వరకు ఉండి వెళ్దామని ఉన్నాము. వన్స్ వర్షం అయిపోతే ఇంకా మేము బయలుదేరుతాము. 45 కిలోమీటర్స్ అంతే ఉంది, తొందరగా వెళ్ళిపోవచ్చు. అనుకోకుండా నా కెమెరా స్విచ్ ఆఫ్ అవ్వడం వల్ల నేను మీకు ఈ విజువల్స్ అన్నిటిని ఇవ్వలేకపోయినాను రిమైనింగ్ 53 కిలోమీటర్స్కి. సో దాన్ని అయితే మనం ఇప్పుడు యూనిక్ స్టైల్లో మీకైతే చూపిస్తాను నేను ఆ విజువల్స్ అన్ని. వెయిట్ చేయండి, నెక్స్ట్ వీడియో పక్కా తోపు ఉండబోతుంది. యూనిక్ వే అని చెప్పా కదా, అదేంటంటే ఇప్పుడు నేను కొచ్చి టు మునార్ వెళ్ళే రూట్ ఎక్స్ప్లోర్ చేసినాను. మిగతా 53 కిలోమీటర్స్ ఎట్లా అంటే మునార్ టు కొచ్చి వచ్చే రూట్ని ఎక్స్ప్లోర్ చేస్తా. సో వెళ్తూ ఉంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తుంది. మన కెమెరా కనుక బాగా ఛార్జింగ్ కానీ స్టోరేజ్ కానీ ఉంటే ఈ పంచాయతీ అంతా ఉండేది కాదు. ఆ వాటర్ ఫాల్స్లో నుంచి ఒక చిన్న లీకేజ్ ఇది. అందరం మంచిగా ఆపుకొని వీడియోస్ అయితే తీసుకుంటున్నాము. సూపర్ ఉన్నాయి. అంటే మీకు కనిపిస్తుందో లేదో అటు సైడే ఉండేది మనకు మున్నార్ వచ్చేసి. సూపర్ అంటే సూపర్ విజువల్స్. ఇప్పుడు మిస్ అయినా అన్నీ నెక్స్ట్ ఖచ్చితంగా మళ్ళీ కవర్ చేస్తాను నేను.